ఆస్తమా ఉబ్బసం వేరేదైనా ప్రభావం ఒక్కటే. చాప కింద నీరులా తెలియకుండా శరీరంలో పెరిగి మనిషిని కుంగదీస్తుంది. శ్వాస తీసుకోవటాన్ని కష్టతరం చేస్తుంది. జెనెటికల్ గా వచ్చే వ్యాధితో పాటు మనం పీల్చే గాలిలో ఉండే ధూళి దుమ్ము వల్ల కూడా ఆస్తమా తీవ్రమయ్యే అవకాశం ఉందంటున్న ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ తో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి. ఆస్తమా ఎంతో మందిని వేధిస్తున్నటువంటి సమస్య. ఈరోజు వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఆస్తమా లక్షణాలని ఎలా గుర్తించాలి, ఎప్పుడు వైద్యుల్ని సంప్రదించాలో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రెజెంట్ డేస్లో ఆస్తమా కేసెస్ సంఖ్య కొంత పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటారు అండ్ దీన్ని ఎలా గుర్తించాలి? ఆస్తమా అంటే ఊపిరితిత్తుల్లో ఉన్న ట్యూబ్స్ ఉంటాయి, గొట్టాలు, అవి బ్లాక్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ 1 year నుంచి ఏజ్ వాళ్ళకన్నా రావచ్చు. జనరల్గా పిల్లల్లో మొదలవుద్ది, అలర్జీ వల్ల వస్తుంది. ఆ తర్వాత వయసులో ఒక 40 దాటిన తర్వాత వచ్చేదంతా ఇంటెన్సిక్ ఆస్తమా అంటాం. అలర్జీ తక్కువగా ఉంటుంది, వేరే కారణాల వల్ల దాన్ని అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా అంటాము. చిన్నప్పుడు వచ్చేదంతా అలర్జిక్ ఆస్తమా అని అంటాం అన్నమాట. ప్రపంచంలో 260 million పీపుల్ ఆర్ సఫరింగ్. లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటే ఇండియా కానీ కొన్ని ఏషియన్ కంట్రీస్లో డెత్స్ వీళ్ళలో ఎక్కువ అవుతా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఆస్తమా అని డెఫినెట్గా కన్ఫర్మ్ అయితే, పర్సిస్టెంట్ ఆస్తమా ఉంటే మాత్రం పీల్చుకునే మందులు, ఇన్హేలర్స్ వాడాలి. ఎట్లయితే మనకి ఐలో ప్రాబ్లం ఉంటే డ్రాప్స్ వేసుకుంటే తగ్గిపోతుందో అట్లానే ఈ ఇన్హేలర్స్, పీల్చుకునే మందులు వాడితే డైరెక్ట్ ఊపిరితిత్తుల్లో ఉన్న ట్యూబ్స్లో పనిచేస్తుంది. బ్లాక్ని సరిచేసి ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు అనమాట. త్రూఅవుట్ దే కెన్ సర్వైవ్ ఫర్ 80-90 years. సో అందుకే అంటారు ఆస్తమా పేషెంట్స్ ప్యాన్ టిల్ ఓల్డ్ ఏజ్ అంటారు అనమాట. ఈ సంవత్సరం వరల్డ్ ఆస్తమా డే 2026 నినాదం ఏమంటే అందరికీ యాక్సెస్ ఉండాలి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్స్ అని. అది రెగ్యులర్గా అందరికీ ఉంటే అది నీడ్ ఆఫ్ ది అవర్. సో లక్కీగా మన దేశంలో మాత్రం అంటే ఇప్పుడు 10-15 years నుంచి ఇన్హేలర్స్ ఆర్ అవైలబుల్ ఈవెన్ ఇన్ ద గవర్నమెంట్ సెటప్. ఇంతకుముందు ఉట్టి మాత్రలే వాడేవాళ్ళు. మాత్రలకి ఇన్హేలర్స్కి తేడా ఏమంటే ఇన్హేలర్స్ డైరెక్ట్ ఊపిరితిత్తులోకి వెళ్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, 20-30% ట్యాబ్లెట్స్ కన్నా తక్కువ. కానీ ప్రజల్లో అపోహ ఏమంటే ఇన్హేలర్స్ అంటే అలవాటైపోతుంది, అది ఏదో లాస్ట్ స్టేజ్లో వాడతారు అన్న అపోహ ఉంది. అది పోవాలి. ఇది ఆస్తమా అని అసలు ఎలా గుర్తించాలి? అంటే జనరల్గా కొందరికి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఆయాసం వస్తుంటుంది అనమాట, ఎపిసోడిక్, అప్పుడప్పుడు ఆయాసం. ఎక్కువ మట్టుకు నైట్ తెల్లవారుజామున ఇబ్బంది పడుతుంటారు గాలి తీసుకోవడానికి. దాంతోపాటు పిల్లి కూతలు కూడా వస్తుంటాయి, వీజింగ్ అంటాం, క్యాట్ క్రై అంటాము. తర్వాత ఛాతీ పట్టేసుకోవడం, దగ్గు రావడం, తరచుగా రావడం, నైట్ నిద్రపోకుండా ఇబ్బంది పడ్డం, కొన్ని రోజులు ఉండి తగ్గిపోతుంది. మెయిన్గా దీనికి ట్రిగర్స్ ఉంటాయి. ట్రిగర్స్ అంటే కోల్డ్ ఎయిర్, సమ్టైమ్స్ హాట్ ఎయిర్ కూడా. అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వెదర్స్లో ఇది ట్రిగర్ అవుతుంది. అంటే ఊపిరితిత్తుల్లో సున్నితత్వం ఉన్న వాళ్ళకి వస్తుంది. అది జనరల్గా ఫ్యామిలీలో కూడా రన్ అవుతుంది అనమాట. ఆ సున్నితత్వం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమంటారు, జెనెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్షన్ అనమాట. ఆ జెనెటిక్ టెండెన్సీ పేరెంట్స్లో ఉంటే పిల్లల్లో వచ్చే ఆస్కారం 50% ఉంటుంది. అది వాళ్ళు రాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ కొంచెం తగ్గించుకోవాలి. మే మంత్ ఫస్ట్ ట్యూస్డే వరల్డ్ ఆస్తమా డే చేసుకుంటాం. ఎందుకంటే ఆ వెస్టర్న్ సెటప్లో ఈ సీజన్ కొంచెం స్ప్రింగ్ సీజన్ కనుక వాళ్ళు ఈరోజు పెట్టారనమాట అవగాహన దినోత్సవంగా. ఈ ట్రిగర్స్ మెయిన్గా వెదర్ ఒకటి, డస్ట్, ఇండోర్ పొల్యూషన్ కానీ అవుట్డోర్ పొల్యూషన్, ఇప్పుడు వెహికల్ ఎమిషన్స్ వల్ల కానీ, ఇవన్నీ ట్రిగర్స్. ఆ సున్నితత్వం ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తుల్లో ట్యూబ్లో వాపు వచ్చేసి మూసుకుపోతాయి. సో దానికోసమే ఇప్పుడు ఈ కొత్తగా ఇన్హేలర్స్, కొత్తగా అంటే పాతవే, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గే ఇన్హేలర్స్ ఉన్నాయి అన్నమాట. అది రెగ్యులర్గా వాడితే టోటల్గా నార్మల్ అయిపోతుంది. చాలా మంది పర్ఫ్యూమ్స్ వాడడం వల్ల కూడా ఎలర్జీ ఫీల్ అవుతుంటారు. ఇవి మన లంగ్ ఇష్యూస్ని ఏమన్నా అంటే ఎక్కువ చేయడం జరుగుతుందా? అవునండి, డెఫినెట్గా ఈ టెండెన్సీ ఉన్నవాళ్ళు, ఆస్తమా, హైపర్ సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు ఈ పర్ఫ్యూమ్స్, సెంట్స్ వాడితే
మళ్ళీ అది అటాక్ వచ్చే ఆస్కారం ఎక్కువ. తర్వాత ఈ ఫుడ్లో కూడా కెమికల్స్తో యూజ్ చేసిన ఫుడ్స్, జంక్ ఫుడ్స్, అది బయట ఫుడ్స్ మనకు తెలియదు కదా ఏమేమి యాడ్ చేస్తారో, అవన్నీ ట్రిగర్స్ కావచ్చు. అదే ఇది వాతావరణం ఒకటి కారణము. ఇంకోటి ఇన్నర్ వాతావరణం, మన యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళకు కూడా ఊపిరితిత్తుల్లో మూసుకుపోయే తత్వం, బయటి వాతావరణం చేంజెస్ వచ్చినా, లోపల వాతావరణం చేంజెస్ వచ్చినా కూడా అటాక్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఈ రెగ్యులర్గా మందులు వాడడం వల్ల కొన్ని అలర్జీ అవాయిడెన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం దే విల్ లీడ్ ఎ నార్మల్ లైఫ్ ఆస్తమా పేషెంట్. ఒకవేళ మనం తొలి దశలో గుర్తిస్తే ఎంత తొందరగా దీన్ని క్యూర్ చేసుకోవచ్చు? అంటే తొలి దశలో గుర్తించిన లైఫ్ టైం మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుందా? దీన్ని ఎలా క్యూర్ గురించి ఏం చెప్తారు? ఆస్తమా అన్నది చాలా అన్ప్రెడిక్టబుల్ డిసీజ్. క్యూర్ అంటూ లేదు ఆస్తమాకి. యాక్చువల్గా మనం నియంత్రించవచ్చు అంతే. ఒక్కొక్కసారి చాలా మటు చిన్నపిల్లలకి వచ్చినప్పుడు ఒక్కొక్క ఏజ్ అయిన తర్వాత 50% వాళ్ళకి తగ్గిపోవచ్చు ఆస్తమా. సో ఇదంతా వాళ్ళ జెనెటిక్ కాంపోనెంట్ ప్లస్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ కాంపోనెంట్ వల్ల తగ్గిపోవచ్చు. సరిగ్గా డాక్టర్స్ని కలవడము, కరెక్ట్గా వాళ్ళ అడ్వైస్ ఫాలో కావడము, మెడికేషన్ వల్ల దే కెన్ హ్యావ్ ఏ టోటలీ నార్మల్ లైఫ్. సరైన వాతావరణం ఉండడం, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం, వీటి ద్వారా కొంతవరకు ఆస్తమాను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఆస్తమాకి తగిన మందులు వాడడం ద్వారా సాధారణ జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుందంటున్నారు డాక్టర్ శ్రవణ్. కెమెరా పర్సన్ అశోక్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.